పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం అందరు బైబిల్ తీయండి. 17వ అధ్యాయం 14వ వచనం. ఎక్కువసేపు చెప్పను, షార్ట్ అండ్ స్వీట్ రేడియో మెసేజ్ లాగా. అందరూ రేడియో దగ్గరికి వచ్చారా? బైబిల్ తీయండి, చదవండి, అయిపోయింది అంటారు. అట్లాగా రేడియో ప్రసంగం అనమాట. అందరూ బైబిల్ తీయండి, చూడండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నేను స్వస్థత నొందెదను. నన్ను రక్షించుము, నన్ను రక్షించు, నేను రక్షింపబడతాను. నేను నిన్ను స్తోత్రించుటకు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఇక్కడ మరలా చదువుతారు, నాతో కూడా మీరు అందరు చెప్పండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఉన్నాయని నేను చెప్తాను. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు. సభలు కొడు గట్టిగా. ఇక్కడ 3 అంశాలు కనిపిస్తున్నాయి. 1 స్వస్థత, 2 రక్షణ, 3 నేను నిన్ను స్తుతించడానికి నువ్వేనయ్యా కారణం. నీ వలన నిన్ను నేను స్తుతిస్తున్నానంటే నీవే కారణం. నిన్ను నేను స్తుతిస్తాను, నా కారణభూతుడు నీవే. నిన్ను నేను స్తుతిస్తా. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే మనం బైబిల్లో గమనించి చూస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో ఆయన స్ట్రైట్గా చెప్తున్నాడు. ఒకటే ఒక మాట చెప్తున్నాడు, స్ట్రైట్గా ఆయనే చెప్తున్నాడు. 32వ అధ్యాయం 39వ వచనాన్ని చదివితే ద్వితీయోపదేశకాండంలో 32, 39, ఇదిగో నేనే దేవుణ్ణి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నేనే దేవుణ్ణి. ఇక ఉన్నాయన్నీ ఏంటి? దొంగ నోట్లు. ఇప్పుడు ఉన్నాయన్నీ ఏంటంటే ఒరిజినల్ నోట్లు ఉంటే దొంగ నోట్లు ఉంటాయి. అర్థమైందా? దొంగ నోట్లు ఎక్కువైనప్పుడల్లా మన మోడీ తాత అన్ని కాగితాలు మార్చి పడేస్తుంటాడు. దొంగ నోట్లు ఎక్కువ అవడం వలన మారుస్తున్నాడు. ఆయన మార్చాలని కాదు, దొంగ నోట్లు ఎక్కువైపోతే అర్థమైందా? మన దేశ యొక్క ఆర్థికత దెబ్బతినేస్తుందని, దెబ్బతీయాలని అదొక రకమైన మాఫియా అనమాట. అందుకని చెప్పేసి దొంగ నోట్లు ఎక్కువైపోతుంటాయి. దేవుడు ఒక్కడే, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఇవి ఉన్నాయన్నీ ఏంటంటే దొంగ నోట్లు అన్నమాట. సృష్టికర్త ఒక్కడే. సృష్టి దేవుడని పూజించుకోవడం అది దాని సంగతి తర్వాత, మనకు అనవసరం సబ్జెక్ట్. అనేకమైన నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. నేనే దేవుణ్ణి. ఆ తర్వాత మృతి నొందించేది నేనే, బ్రతికించేది నేనే, గాయపరుచువాడను నేనే, స్వస్థపరుచువాడను నేనే. ఆ తర్వాత అసలు పాయింట్ ఉంది. నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడో ఉండడు. అందరు చెప్పండి. అరే చప్పట్లు కొట్టమని కాదు, ఆయన చేతిలో నుంచి విడిపించేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఈరోజు బైబిల్లో మనం ఒక స్వస్థతని గురించి మాత్రమే, రక్షణ, స్వస్థత అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. రక్షణ, స్వస్థత. నన్ను రక్షించేవాడు నువ్వే, స్వస్థపరచువాడు నీవే. దేని నుండి రక్షిస్తాడు? నీ ఆత్మని నిత్య నరకాగ్నికి వెళ్లకుండా రక్షించగలిగిన ఏకైక నామం నజరేయుడని యేసు నామం. చెప్పండి.
ఏకైక నామం వినబడల. చిన్నదంతా అరిగిపోవాలని చెప్పాలి. మన ఆత్మని రక్షించగలిగిన ఏకైక నామం యేసు. అంటే రక్షకుడు. అమెరికా వాళ్ళ దేవుడు కాదు యేసు అంటే. యేసు అంటే రక్షకుడు. నిన్నగాక మొన్న పుట్టింది అమెరికా. యేసు ప్రభు శిష్యుల్లో కూడా మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి హతసాక్షి అయ్యాడు తోమా. అమెరికా నుంచి మన భారతదేశానికి సువార్త రాలేదు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటే అమెరికా వాళ్ళ దేవుడు కాదు, కులం తక్కువ దేవుడు కాదు. యేసు అంటే రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? నీ ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించగలిగిన ఒకే ఒక నామం నేను ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు నామం. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షించగలిగింది. కడుపు నొప్పి నుండి, డొక్కల నొప్పి నుండి, తలకాయ నొప్పి నుండి, జలుబు చేసింది, డొక్కలు, ఈ నుంచి కాదు, వాటిని కూడా విడిపించగలడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షించగలిగిన ఒకే ఒక నామం నజరేయుడైన యేసు నామం. నరకానికి వెళ్లకుండా, అది నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని నుండి తప్పించగలిగిన నరుడు ఎవ్వడూ లేడు. ఆయన ఒక్కడే తప్పించుటకు సమర్థుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరణించి తిని గాని యుగ యుగములు జీవిస్తూనే ఉన్నాను. మరణించి తిని గాని యుగ యుగములు జీవిస్తూనే ఉన్నాను. మరణం లేనివాడు, మనతో ఉన్నవాడు, మృతుల్లో నుంచి తిరిగి లేచినవాడు, మరణములను విరిచినవాడు, చంపగలిగినవాడు, బ్రతికించగలిగినవాడు, స్వస్థతనివ్వగలిగినవాడు, రక్షించగలిగినవాడు. ఆయన చేతిలో నుంచి ఎవ్వడు విడిపించబడలేడు. అది తేట తెల్లగా మనం బైబిల్లో చదువుకున్నాం. మన జీవితంలో స్వస్థత అవసరం, స్వస్థత అవసరం. ఈరోజు కరోనా వస్తే ఒక్కొక్కడు ప్రాణ భయముతో చేతిలో ఉన్న డబ్బును ముట్టుకుంటే కూడా వస్తుందని రోడ్ల మీద ఇసరగొట్టిన దేశాలు లేకపోలేదు. బ్రతకాలన్న ఆశతో భర్తని ఆ రూములో పెట్టి, భారీ ఈ రూములో నుంచి గంటకి కర్రగట్టి సాంబార్ దాంతో ముంచి కిటికీలో నుంచి పంపించి ఇట్లా పోసి ఒక రూమ్లో పెట్టి ఈ మరొక రూమ్లో ఉండి బతకాలనుకొని కరోనా టైంలో ఎంతమంది ఎన్ని రకాల జిమిక్లు చేయాలో అన్ని రకాల జిమిక్లు చేశారు. పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు. అందరూ అలేలు చెప్పండి, నమ్మారా లేదా? పరిశుద్ధులంతా వెళ్ళిపోయారు. చేద్ద తెల్ల చెప్పండి, పరిశుద్ధులంతా పాపాత్ములే ఇంకా ఉన్నాం. పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారు. అర్థం కదా? పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారండి అంటుంటారు. ఇంకుండేదంతా ఎవరా? మీరు ఒక మాటలో గమనించి చూస్తే రకరకాల జబ్బులు, గాలి సోకితే చచ్చిపోయే ఒక రకం, జలుబు చేస్తే చచ్చిపోయే రకం, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను గాయపరుస్తాను, స్వస్థపరుస్తాను. నేను గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే. స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఈరోజు ఈ ఆవరణములో, ఈ నూతన మందిరపు ఆవరణములో ఉన్నవాళ్ళు స్వస్థత అనే మాట బైబిల్లో మనకు రకరకాలుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఒక 3 రకాల స్వస్థతల గురించి నేను ఈరోజు బైబిల్లో నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి కీర్తన 41వ కీర్తన 4వ వచనం. 41వ కీర్తన 4వ వచనం దావీదు గారు రాస్తున్నారు కీర్తనని. యెహోవా, నీ దృష్టిలో నేను పాపం చేశాను, నన్ను కరుణించు, నా ప్రాణానికి స్వస్థతని అయ్యా.
దేనికి? అందరిలో తెచ్చి చెప్పండి, దేనికి? ప్రాణానికి స్వస్థతని అయ్యా అని కేకలేస్తున్నాడు. రాయలసీమలో ఎవరికైనా బాగలేకపోతే మా దగ్గరకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచి పదం వాడతారు. ఏం అలాగున్నారు? ప్రాణం బాగలేదయ్యా. మనమైతే బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అంటాం, కానీ రాయలసీమలో ఎవరిని అడిగినా ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు, ప్రాణం బాగలేదు అంటారు. ప్రాణం ఎప్పుడు బాగలేకుండా పోతుంది? అందుకనే దావీదు మొట్టమొదటి అంటున్నాడు, నేను ఇప్పుడు చదువు, నేను ఫస్ట్ మళ్ళీ యెహోవా నీ దృష్టిలో నేను పాపం చేశా. నీ దృష్టిలోనే పాపం చేశాను, నువ్వు నన్ను కరుణించు. నువ్వు నన్ను, నేను చేసిన పాపాన్ని నువ్వు కాస్త నీ సన్నిధిలో కరుణించి నా ప్రాణానికి స్వస్థతనివ్వయ్యా, నా ప్రాణానికి స్వస్థతనివ్వు. ఈరోజు చాలామంది ప్రాణానికి స్వస్థత లేకుండా వచ్చి ఉన్నారు. వాళ్ళ ప్రాణానికి స్వస్థత లేకుండా పోవడానికి కారణం పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎవడైతే పాపంలో ఉంటాడో వాని ప్రాణానికి స్వస్థత ఉండదు. వాడి ప్రాణానికి స్వస్థత ఉండదు. అనారోగ్యముతో ఈ శరీరము బయటికి కనిపిస్తూ ఉన్నా, అందంగా ఉన్నా, ప్రాణానికి స్వస్థత లేని స్థితిలో మనుషులు ఈరోజు పడి ఉన్నారు. దీనికి ప్రాణానికి మనోవ్యాధికి మందు లేదని సామెత ఒకటి ఉంది. ఈ ప్రాణానికి రోగం ఎప్పుడు వచ్చిందంటే దావీదు చేసిన పొరపాటు, పాపం చేయటం వలన. ఒప్పుకుంటున్నాడు, నేను తల్లి కడుపులోంచే పాపంలోంచి వచ్చాను, అరికాలు మొదలుకొని తల వరకు నేను పాపంలోనే ఉన్నాను, నేను పాపం చేశాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని అడగగలిగితే ప్రాణానికి స్వస్థత ఇవ్వడానికి ఆయన చేతులు చాపి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా ప్రాణాన్ని స్వస్థపరిచయ్యా, నా పాపాన్ని తీసివేయి. తెలిసి తెలియక పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. తెలిసి క్షమించబడే పాపం ఉంది, క్షమించబడని పాపం ఉంది. సౌలు పాపం క్షమించబడలేదు, ఎందుకంటే అతను పశ్చాత్తాపడలేదు, ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. నేను తప్పు చేశానని ఒప్పుకోలేదు. దావీదు ఒప్పుకుంటున్నాడు, కరుణించయ్యా నన్ను అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎంత ఘోర పాపివైనా ఈరోజు నీవు నోటితో ఒప్పుకోగలిగితే, నాయనా నన్ను కరుణించు, నా ప్రాణానికి స్వస్థత దయచేయి అని నువ్వు అడగగలిగితే, నీ ప్రాణానికి స్వస్థతనివ్వడానికి ఆయన సిద్ధంగా ఈరోజు మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన స్వస్థపరచువాడు నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. ఆయన వచ్చి చెప్తున్నాడు, నువ్వు అడిగితే నిశ్చయముగా నీ ప్రాణానికి ఆరోగ్యం దయచేస్తాడు. నీ ప్రాణానికి ఆరోగ్యం దయచేస్తాడు. అతని ప్రాణానికి అనారోగ్యం రావడానికి కారణం అతడు ఒక పొరపాటు చేశాడు. ఎండాకాలం అందరు యుద్ధరంగంలో ఉంటే ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోవడం తప్ప, నిద్రపోతే పర్వాలా. ఎండాకాలం మిది మీదకి ఎక్కాడు. మిది నుంచి కిందకు చూశాడు. కిందకు చూస్తే అక్కడెవరో స్నానం చేస్తున్నారు. చూసినాడు, పొరపాటున ఎక్కాను, దిగిరాబడలే. ఎవరక్కడ, ఎవరు ఆమె తీసుకురండి అన్నాడు. చాలా చక్కదంట, పైకి చూశాడంట, తీసుకురామన్నాడు. తీసుకొచ్చి ఆయన రాజు అయ్యుండి ఇంకోటి భార్యను తీసుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. చేసింది శరీరంతో, కానీ ప్రాణం అస్వస్థత వచ్చేసింది. ప్రాణానికి శరీరంతో పాపం చేస్తే మనసు మలినమైపోద్ది అంటున్నాడు బైబిల్లో. చేసింది శరీరంతో, మనసు ఈ ప్రాణానికి అనారోగ్యం వచ్చేస్తుంది.
వెంటనే అతను చేసిన పాపానికి ఆమె కడుపుతో ఉందన్న సంగతి తెలుసుకొని తన భర్తనే ఇంటికి పిలిపించి ఇంటికి వెళ్ళరా అన్నాడు. చేసిన పాపాన్ని కప్పుకోవడానికి ప్లాన్ వేసాడు. చూసారా, వాడన్నాడు నాతో కూడా ఉన్నాడు, ఇద్దరంగంలో ఉంటే నేను ఇంట్లో పడుకోమంటావా, వెళ్ళి అవసరం వస్తే ఇదిగో ఈ మెట్ల దగ్గరన్నా ఉంటాను కానీ ఇంటికి పోనన్నాడు. చప్పట్లు కొట్టండి. అది అది రాజధర్మం, యుద్ధములో ఉన్న ధర్మం. అది యుద్ధరంగములో ఉన్నవాడు యుద్ధరంగంలో చనిపోతే వాడికి ఎంత గౌరవం, ప్రతి ఒక్కడు సెల్యూట్ కొట్టాడు. చిన్నప్పుడు చదువుకున్న ఒకడు యుద్ధరంగంలో ఇంటికి వచ్చేసాడంట. యుద్ధం చేయలేనని వాళ్ళ భార్య మంచం అడ్డం పెట్టి నీళ్లు పెట్టి స్నానం చేయమన్నదంట. మామూలుగా అప్పట్లో బాత్రూంలో అన్నీ లేనప్పుడు ఆడవాళ్ళు మంచం అడ్డం పెట్టుకుని స్నానం చేసుకునేవాళ్ళు. ఆడవాళ్ళలాగా మంచం అడ్డం పెట్టి స్నానం చేసుకోమంటే వాడికి రోషం వచ్చింది. పోతే పోయి యుద్ధం రంగంలో సావనన్న చావు కానీ వెనక్కి వస్తావని వాళ్ళ భార్య చెప్పిందంట. ఆ నీతి దేవుని సేవ చేస్తున్న మనకైనా, దేవుని సంఘములో ఉన్న విశ్వాసికైనా పాపానికి చోటివ్వకూడదు. పాపానికి పొరపాటున చేరదీయకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. బలా యవనస్తుడైనా అంటున్నాడు, అన్ని దేశంలో ఉన్న యవనస్తుడు అంటున్నాడు, దేవునికి విరోధమైన పాపం నేను చేయను. నా భర్త లేడు, నా మాటిను, నేను చెప్పిన మాటిను అంటుంది. దేవునికి విరోధమైన పాపం నేను చేయను, ఇంకోటి భార్యని నేను ముట్టను. దేవునికి విరోధమైన పాపం ఇంకోటి భార్యని ముట్టడం దేవునికి విరోధమైన పాపము. ఆ పాపం దావీదు చేయడం వలన దావీదు ప్రాణానికి అనారోగ్యం వచ్చింది. దావీదు ప్రాణానికి అనారోగ్యం వచ్చింది. దీనికి మందే లేదు. ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన దీనికి మందు దొరకదు. ఇంకొకడు ఉన్నాడు, చెల్లుల మీద కన్నేశాడు ఒకడు, బైబిల్లో ఉన్నాడు ఒకడు. వాడు రోజు రోజుకి పక్క చిక్కిపోతున్నాడు. వాడు ప్రాణం బక్క చిక్కిపోతుంది. ఎందుకు పక్క చేస్తుందిరా అంటే వాడి ప్రాణం కుషించిపోవడానికి కారణం వాడు మనస్సులో, వాడి ప్రాణములో వాడు పెట్టుకున్న పాపం. కొంతమంది ఎంత తిన్నా లావు అవరు, కొంతమంది ఏమి తినకపోయినా లావు అవుతారు. ఈడు ఎంత తిన్నా లావు అవట్లా, బక్క చిక్కిపోతున్నాడు. వాడు ప్రాణంలో, వాడు ప్రాణానికి రోగం పట్టింది. రోగం, స్వస్థత లేదు. ప్రాణానికి స్వస్థత లేదు. అది ఇంకా స్టైల్గా అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడంటే, స్వస్థ బుద్ధి లేనోళ్ళరా, బుద్ధికి కూడా రోగం రా మీకు అన్నాడు. మీ బుద్ధికి కూడా రోగం వచ్చిందిరా అన్నాడు. ప్రాణానికి రోగం వచ్చింది. ఇంకొకడు భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, పాపానికి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికే ఉత్తరం రాసిచ్చి వాడినే యుద్ధానికి పంపించి వాడినే ముందు పెట్టి వాడిని చంపించి వాడు భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు అయ్యగారు, నా ప్రాణమా, నా ప్రాణమును స్వస్థపరచుము. దేవుడా యెహోవా, నా ప్రాణాన్ని స్వస్థపరచు. చేసి చేసి ఎవరో ఒక ఆమె గడపార్లు, పలుగులు, రైలు పట్టాలు, రైలు చక్రాలు అన్నీ మింగి సొంటి కషాయం పెట్టమ్మే అరగలేదు అనిందంట. ఏం అరగలేదో చెప్పండి, నవ్వేది పెద్దగా నవ్వండి, ఏం బాధపడబాకండి. ఏం పెట్టమనిందే? తినిందేమో గడపార్ల పలుగులు మింగి సొంటి కషాయం పెట్టమంట. చేసిందేమో చేసి నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో కూడా ప్రాణానికి రోగం వచ్చింది. శరీరం, మనిషిలో ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ప్రాణాత్మ దేహాలు.
దేవుడు ప్రాణాత్మ దేహాలు ఆయన రూపంలో ఆయన ఆయన జీవం ఆత్మ ప్రాణాత్మ శరీరాలతో మానవుని సృష్టిస్తే ప్రాణానికి రోగం వచ్చి దీనికి మందుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నారు. ఈ మధ్య కొంతమంది కేరళకు పోతున్నారు, కర్ణాటకకు పోతున్నారు, ఇంకా ఈ మధ్య థైలాండ్ కూడా పోతున్నారు. దేనికంటే రోగం బాగవడానికి అంటున్నారు. ఇంకా రోగాలు ఎక్కువ చేసుకుని వస్తున్నారు. ఫ్లైట్ ఛార్జీలు తగ్గాయని థైలాండ్కి పోతున్నారు, బ్యాంకాంగ్లకు పోతున్నారు, ఎక్కడికెక్కడికో పోతున్నారు. ప్రాణానికి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటున్నారు. ప్రాణానికి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటుంటే దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రాణాన్ని స్వస్థపరిచయ్యా, నా ప్రాణాన్ని స్వస్థపరిచయ్యా. ప్రాణాన్ని స్వస్థపరుచుకోవడానికి పాపం తీసేయమని అడుగుతున్నాడు. ఈరోజు మీరు పాపం తీసేయమని అడిగితే దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడగలిగితే మీ ప్రాణానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సెకండ్ పాయింట్ ఆత్మకి రోగం. దేనికి? అందరి నోళ్ళు చెప్పాలి. దేనికి చెప్పరా? ఎంత డల్ అయిపోయారేంటి? దేనికి రోగం? మొదటి దేనికి? ప్రాణానికి. 2 ఆత్మకి రోగం. 51వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 51, 11వ కీర్తన. దావీదు గారు ఈ పాపం చేసిన తర్వాతే పాట రాసుకుని పాడుకుంటున్నాడు. రచయిత కదా, సింగర్ కదా, ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు కదా, రాసుకొని మ్యూజిక్ చేసుకొని పాడుకుంటున్నాడు. ఏమని? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేబాక, నీ ఆత్మ నాలో నుండి తీసేబాక. తీసేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు, రోగం తెచ్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఈ ఆత్మకి ఎటాటి రోగం పట్టిందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో భ్రష్టాత్మ అంటాడు. అంతే, భ్రష్టైన నా పిల్లలారా అంటాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఆత్మని మలినం చేసుకొని నిగ్రహం లేని దొంగ నోట్లలాగా చలామణి అవుతున్న నోట్ల దగ్గరికి వెళ్తున్నారు. ఏంటిరా? మీ ఆత్మను చెడగొట్టుకొని మీ ఆత్మలో ఐగుప్తుంది కానీ నేను లేనురా మీలో అంటున్నాడు దేవుడు. అందుకనే 40 సంవత్సరాలు తిప్పి అరణ్యంలో ఆకులు రాల్చినట్టు రాల్చి పడేసినాడు. ఆకులు రాల్చినట్టు రాల్చి పడేసాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 39వ వచనంలో, అపోస్తలుల కార్యం 7:39లో ఇతనికి మన పితరులు లోబడనొల్లక, ఇతనికి మన పితరులు లోబడకుండా ఆత్మలో రోగం బట్టి, తమ హృదయములలో ఆత్మకు రోగం బట్టి లోబడకుండా తమ హృదయములలో ఐగుప్తుని పెట్టుకొని హృదయముండా ఆత్మకి రోగం బట్టి దాన్ని తీసేయబాకే తెచ్చుకుంది ఎవరు? నువ్వు. ఆత్మకు రోగం తెచ్చుకుంది నువ్వు. తీవ్రత కలిగి ఆత్మలో తీవ్రత కలిగి పరిచర్య చేసింది నువ్వు. అపోస్తలుల కార్యం 18 ఉంటాడు ఒకడు, చదవకండి. తన ఆత్మలో అతనే తీవ్రత కలిగి సేవ చేస్తున్నాడు, దేవుని ఆత్మతో కాదు. అదే రోగం అంటే. రోగం అంటే ఏది కాదు, తన ఆత్మలో తీవ్రత కలిగి సేవ చేయడం. తన ఆత్మ రాసి ఉంటుంది 18 అపోస్తలుల కార్యం 18 చూడండి. తన ఆత్మలో తీవ్రత కలిగి, దేవుని ఆత్మ కాదాడ, అదే రోగం అంటే. 18 అపోస్తలుల కార్యం 18లో అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశాన్ని పొంది తన ఆత్మలో, అదే రోగం. ఇప్పుడు చాలా మందిలో పట్టిన రోగం ఏంటంటే ఇదే, దేవుని ఆత్మతో సేవ చేయటంలా.
దేవుని ఆత్మతో సేవ తీవ్రత ఉంది. అబ్బో ఎంత తీవ్రత ఉందంటే బాప్తిస్ము ఇచ్చి యోహాను ఉపదేశం మాత్రం తెలిసి చేస్తున్నారు సేవ. తీవ్రత తన ఆత్మలో తీవ్రత కలిగి నేను చేసేది సేవే. దేవుని ఆత్మతో చేస్తున్నావా, నీ ఆత్మ చేస్తున్నావా? నీ ఆత్మతో చేస్తే నీకు రోగం పట్టింది, భ్రష్టాత్మ పట్టింది నీకు. నీవు నడిపింపు లోబడుతున్నావా? ఓ విశ్వాసి, మెలకువగా ఉండి దేవుని ఆత్మకు లోబడుతున్నావా? నీ ఆత్మలో తీవ్రత కలిగి తిరగతా ఉన్నావా? టూరిస్ట్ బస్సులాగా, సిటీ బస్సులాగా జడ్జిగా తిరిగి నీ ఆత్మలో తీవ్రత కలిగి తిరగతా ఉండబాక. ఇప్పుడు పట్టింది ఆత్మకి రోగం. ఏ రోగం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్రత కలిగిన ఆత్మ బట్టి దేవుని ఆత్మను పక్కన పెట్టి, అర్థమైందా, తన ఆత్మనందు తీవ్రత కలిగి సేవ చేస్తున్నాడు. దేవుని ఆత్మకు లోబడే గుణం లేని అప్పుడు నీ ఆత్మకి రోగం పడుతుంది. ఆ రోగం నుండి విడిపించేవాడు ఎవడు ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను విడిపిస్తారా అంటున్నాడు. మూడో మాట చెప్పి ముగిచ్చేస్తాను, ఎందుకంటే నా వెనక అబ్రాం పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అబ్రాం పాస్టర్ వాక్యం చెప్తారు. 147వ కీర్తన 1 ప్రాణానికి, 2 ఆత్మకి, 3 శరీరానికి. చదవండి. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయములు కట్టువాడు. ఇదిగో ఈ పైన ఉన్న గాయాలు, ఈ శరీర గాయాలున్నాయే, ఈ శరీర గాయాలున్నాయే, గుండె చెదిరిన వాడిని బాగు చేయగలిగిన వాడు, గాయములను కట్టగలిగిన వాడు. ఈ శరీర రోగం డాక్టర్ల దగ్గరికి పోతే తిప్పలు పెడతారని రాసింది బైబిల్లో. తిప్పలు పెడతారు. ఒక ఆమె డాక్టర్ల దగ్గరికి తిరిగి డాక్టర్లు తిప్పలు పెట్టారంట. అంటే డాక్టర్లు అందరూ తిప్పలు పెడతారని కాదు, ఆ డాక్టర్లు పెట్టారంట, తిప్పలు పెట్టారు. ఆమెకి రక్తస్రావం కలిగి డాక్టర్ దగ్గరికి పోతే, శరీర రోగంతో పోతే తిప్పలు పెట్టారంట. నేను స్వస్థపరచు యెహోవాను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని చెప్పిన దేవుడు శరీరధారిగా, కృపాసత్య సంపన్నుడిగా ఈ శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలని జనంలో నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె రోగ నివారణ అయినట్టుగా బైబిల్లో రాసింది. చేత తెల్లలు చెప్పండి, నువ్వు ఈ శరీర ఏ రోగంతో వచ్చినో నాకు తెలియదు. శరీరంలో ఎటువంటి రోగంతో నువ్వు వచ్చున్నావో నాకు తెలియదు. నీకు తెలియకుండానే నీలో రోగం నిన్ను ఆవరించే ఉందేమో నాకు తెలియదు. నీ రోగాన్ని నువ్వు గుర్తించే స్థితిలో నువ్వు లేకుండా ఉన్నావేమో. ఈరోజైనా గుర్తించు. నీ ప్రాణానికి, నీ ఆత్మకి, శరీరానికి రోగాన్ని కుదర్చగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ఒక్కడే. నీ ప్రాణానికైనా, నీ ఆత్మకైనా, నీ శరీరానికైనా స్వస్థతనివ్వగలిగిన వాడు ఒక్కడే. ఆయన అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, తమను తాము తగ్గించుకొని, చెప్పండి అందరు చెప్పండి, తమను తాము, వినబట్ల అంత తగ్గించుకోబాక, నోలు తెచ్చి చెప్పండి. తమను తాము తగ్గించుకుని
ప్రార్థన చేసి నన్ను వెతకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని విని వారి పాపమును క్షమించి వారికి స్వస్థతను అనుగ్రహించదనుగాక. కోట కట్టే చప్పట్లు, గట్టి కోట సభలు, గట్టి కోట, హుషారు కోట. తమను తాము తగ్గించుకున్నవాడు ఎవడో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరు తగ్గించుకుంటారని నేను అనుకోను. తలకాయ కింద పెట్టినంత మాత్రం తగ్గించుకోవడం కాదు, తలకాయ పైకి పెట్టినంత మాత్రం తగ్గించుకోవడం కాదు. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే పాపంలో ఒప్పుకొని విడిచిపెడతారో వారిని నేను స్వస్థపరుస్తానని మాటిస్తున్నాడు దేవుడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాను, నేను మీకు స్వస్థతనిస్తాను అని, నేను మీకు స్వస్థతనిస్తానని మాటిస్తున్నాడు ఆయన. ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో అనా శరీర రోగమైనా పల్లబాడి వచ్చేస్తారు. 3 నిమిషాలు ఉంది ఇంకా. జాన్ పాల్ గారు ఇంకా 4 నిమిషాలు ఉందండి. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా హోసన్నా జయమే జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైనా సరే, అది ఆత్మీయ వ్యాధి అయినా సరే, అది నీ ప్రాణానికి ఉన్న రోగమైనా సరే, హల్లెలూయా. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచు, యేసు గాయము స్వస్థపరచు, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా హోసన్నా జయమే జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచు, యేసు గాయము స్వస్థపరచు, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, స్వరాలెత్తి హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే.
సంతోషంగా నీ ప్రాణానికి, నీ ఆత్మకి, నీ శరీరానికి స్వస్థతనివ్వగలిగిన వాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించేదాం. అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించేదాం. హోసన్నా 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 అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించేదాం. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించేదాం. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి, యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, రక్తమే. ఆత్మలో ఆనందిస్తూ పోతాం. అబే హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా. హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. నీ శరీర రోగమైనా సరే, అది ప్రాణానికైనా సరే, ఆత్మకైనా సరే, విడుదల దయచేయగలిగిన రక్తం, అమూల్యమైన రక్తం. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధివైనా భయము లేదు, జయము మనకే, భయము లేదు, జయము మనకే. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా 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 అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించుదాం. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించుదాం. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించుదాం. హల్లెలూయా. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధన బషన్నా. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించుదాం. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి ఆనందించుదాం. నీ శరీర రోగమైన, అది ప్రాణానికైనా, నీ ఆత్మకు పట్టిన రోగమైన ఈ క్షణమందే నజరేయుడైన యేసు అధికార నామములో విడుదల దయచేయండి. అభిషేకం, స్వస్థపరిచే అభిషేకం. హోసన్నా అని పాడి ఆత్మతో ఆరాధించి